మీ చిరబాబు నోట్టు మా కేరగాడు కొడుకు డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి నాకే కూతురు చేపట్టుకుని మాట వెళ్ళిపోతారా? పోయింది, మొత్తం పోయిందిరా. టోటల్ పట్టాల్సిరా. రేపొద్దు మన రోడ్డు మీద వెళ్తుంటే మనం చూసి ప్యాంట్లో పాసుకునే 10 వెదవు కూడా మన మొక్క మీద అవుతారా? నోటితో నవ్వడరా. గట్టిగా రౌకు మామ, బాబాయ్ తింటాడు. మీ చిరబాబు ఎందుకు ఊరుకున్నాడు రా? దాన్ని వాడి ఇద్దరు కలిపి ముక్కలుగా నరకాలి కదరా, నరికి కుక్కలకి వేయాలి కదరా. ఎందుకు ఊరుకున్నాడు చెప్పరా? మామ గొడవ చేయకు, ఊరుకో మామ. అడుగులేదు మీకు సిగ్గులేదురా? మామ బాబాయ్ పైన ఉన్నాడు, గట్టిగా మీ బ్లడ్ లోనే సిగ్గులేదురా? నువ్వు నాకు సపోర్టా మీ చిరబాబు సపోర్టరా? ఎవరు సపోర్ట్ చెప్పండి నువ్వు? మామ నువ్వే వెళ్ళి బాబాయ్ అడగచ్చుగా. అడుగుతా, కడుగుతా, కుంకుడిగా రసంతో కడుగుతా. రే యాదగిరిగా, నువ్వు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్వి, ఫిజికల్లీ మాత్రమే కాదు కడుగుతా. ఏంటి బావా? ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మన రెడ్డి గాడికే రావాలి. ఎవడో టెండర్ పెట్టాడట. మినిస్టర్ ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పు. అలాగే బావా. రే బావా, తాగుడు వాగుడు తగ్గించు, తొందరగా చేస్తావు. మీ ఇద్దరు అమెరికా వెళ్ళిపోవచ్చు కదరా, తిరిగి ఎందుకు వచ్చారా బాబు? ఆ యాదగిరి గడితో మన దగ్గర గొడవలు బాబీ. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకా నా వల్ల కాదు. నేను చచ్చిన ఈ నాటకం ఆడలేను. మనం ఎక్కడికన్నా పారిపోదాం బాబీ. మన ఇద్దరి వల్ల ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారని తెలిసాక పారిపోయి సుఖంగా ఉండగలం. కేవలం నువ్వు నేను కలిసి బతకటం కోసం దీనికి సంబంధం లేని వాళ్ళు బలవటం అన్యాయం భాగ్యమతి. అదంతా నాకు అనవసరం. లేకపోతే మన ఇద్దరం విషం తాకి చచ్చిపోదాం. ఇలా ప్రతి నిమిషం భయంతో బతకటం కంటే చచ్చిపోవటమే బెటర్. తప్పకుండా చచ్చిపోదాం భాగ్యమతి. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు. కానీ విషం తాగి చచ్చిపోతే ఓడిపోయి చచ్చిపోతాం. అదే మన కన్న వాళ్ళని ఎదిరించి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోయి గెలుస్తాం. చావు తప్పదనుకుంటే గెలుద్దాం. చచ్చిపోయి గెలుద్దాం భాగ్యమతి. లాలు దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయే. లాలు దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయి. లాలు కూడా లబ్బరు బొమ్మ నా ముద్దుల రాంబాయి. లాలు లాలు కొట్టిరో లగదల కరి పట్టిరు లగోజిగో బొమ్మరో లోలాకు బొమ్మరు. లాలు దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయే. లాలు కూడా లబ్బరు బొమ్మ నా ముద్దుల రాంబాయే. లాలు లాలు కొట్టిరో లగదల కరి పట్టిరు లగోజిగో బొమ్మరో లోలాకు బొమ్మరు. రాయే పిల్ల రాలుగాయి పిల్ల ముందరుందే బతుకు ముందుకెయ్యవే అడుగు చింత ఎందుకే పిల్లో చిందు వెయ్యవే పిల్లో. అడుగు వెయ్యాలంటే కాళ్ళు వణుకుతుండే, పెదవి విప్పాలంటే అదురుతుంది గుండె. చెప్పలేని భయము ఓ చిన్నవాడ తొలిచి వేస్తూ ఉంది ఓ కుర్రవాడ. దమ్ములుంటే చాలే పిల్ల, రెండంట సావు బతుకంట ఇంకేం లేదంట జీవితం అంటే.
పదిలం పిల్లో ఓ చిన్నదానా గుండె పదిలం పిల్లో ఓ కుర్రాదానా ఒక్క నవ్వే చాలు గెలిచొస్తా లోకాలు గుండె నిండా నువ్వే ఉంటానంటే గుండె నిండా నువ్వే ఉంటానంటే గుండె నిండా నువ్వే ఉంటానంటే బాబీ చాలా డిఫరెంట్ మనిషి అంకుల్. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అరే మాట వరుసకి నాకు వర్షంలో తడవటం అంటే చచ్చేంత ఇష్టం అన్నానంతే. అర్ధరాత్రి వర్షంలో నడుస్తున్న బస్సు మీదికి కిటికీలోంచి ఎక్కి వెళ్ళిపోయాడు అంకుల్. నన్ను కూడా పైకి లాకెళ్ళిపోయాడు అంకుల్. అబ్బా ఏం చెప్పమంటారు అంకుల్. ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అలాంటిది అనుభవించాలంకుల్. సూపర్ గా ఉంటుంది. ఓహో మీకు మా డాడీకి ఇలాంటివి కష్టం కదా పాపం. మా డాడీ అంటే గుర్తొచ్చింది అంకుల్. పొద్దున బాబీ మా ఇంటికి వచ్చాడు అంకుల్. ఇచ్చాడు మా నాన్నకి లెఫ్ట్ అండ్ రైట్. మా నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు అంకుల్. తనతో లైఫ్ లో ఎవ్వరూ అంత ధైర్యంగా మాట్లాడుండరు. ఇర్రగదీశాడు బాబీ. మగాడంటే బాబీ అంకుల్. బాబీ సూపర్ కదా ఆంటీ. నోరు విప్పితే మాట్లాడుతూనే ఉంటావా తల్లి? ఓకే ఆంటీ బాయ్. ఓకే బాయ్ మా. అంకుల్. బేబీ కమ్ హియర్. నన్ను పిలిచారా అంకుల్? ఇట్ రామ్మా. వెళ్ళు. నన్ను క్షమించమ్మా, నిన్ను తల్లిని దాని చేశాను. మాయా నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం. బాబీ లేకుండా నేను బతకలేను. బాబీ నాకు ఇచ్చే మాయా ప్లీజ్. వెళ్తాను అత్తయ్య. వెళ్ళొస్తాను. అమ్మ బాగా పెట్టిన వాళ్ళ ఇంట్లో దింపొస్తా. ఏంటండి అలా ఉన్నారేంటి? శశి, మన యాదగిరి ఇంటికి వెళ్దాం. మన ఇద్దరమే వెళ్దాం. బాబీకి భాగ్యమతి నిమ్మని అడుగుదాం. మనం వెనక్కి తిరిగి వచ్చామంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వెనక్కి తిరిగి రాలేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలీదు. శశి, నాతో వస్తావా? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఎక్కడికైనా వస్తాను. ఏంటి నాయనమ్మా బాగున్నారా? హాయ్ అంకుల్, ఇదిగో మీ అమ్మాయి. జాగ్రత్తగా తీసుకొచ్చాను. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది అంకుల్. మా అమ్మకి నాన్నకి చాలా బాగా నచ్చింది. మీ అమ్మాయి కూడా మా అమ్మ నాన్న చాలా బాగా నచ్చారు అంకుల్. అదనమాట సంగతి. మ్యాటర్ క్లియర్. వస్తాను అంకుల్. వస్తా కోటి. బాయ్ నాయనమ్మా. బావా ఒక్కసారి ఓను బావా. ఆయన ముక్కలు ముక్కలుగా నరికేస్తాను బావా. మాట్లాడవేంటి బావా? ఇంకొట్టవేంటి బావా? ఆ కేరగాడి కొడుకు నా ఇంటికి కాదు యాదగిరింటికి వచ్చి యాదగిరి కూతురు చేసి వెళ్ళిపోతాడు బావా. పబ్లిక్ నవ్వుకుంటున్నాడు బావా. బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది బావా, సిగ్గేస్తుంది. బావా నీకు విషయం తెలుసా బావా? ఆ కేరగాడి మనుషులు మన ఇంటిని లాడ్జింగ్ అంటున్నారు బావా. మనల్ని ప్రాకరించారు బావా. నువ్వు పక్కన వస్తామంటున్నారు బావా. అత్తయ్య కంగారు పడకండి, మీతో మాట్లాడాలి. మీకు తెలుసుగా నేను పెద్దగా ఏం చదువుకోలేదు. కూర్చోండి అత్తయ్య. నాకు ఈ పద్ధతులేం తెలియదు. మీ అమ్మాయి బతుకుంటే అవన్నీ చూసుకునేది, కానీ నా మూర్ఖత్వంతో నేనే చంపుకున్నాను. ఇప్పుడంతా మీరే చూసుకోవాలి అత్తయ్య, మీరే చూసుకోవాలి. తల్లి లేని నా కూతుర్ని పెద్ద మనసుతో సాకారు, పెంచి పెద్ద చేశారు. నా చర్మం పొలిచ్చి మీ కాళ్ళకి చెప్పులు కుట్టించిన నా రుణం తీర్చుకుని చెప్పనివ్వండి నన్ను.
ఇవాళ నాకున్న పెద్ద దుక్కు మీరు ఒక్కరే. ఏం లేదత్తయ్య, నా కూతురు పెద్దదైందత్తయ్య. పెళ్లి వయసుకొచ్చింది, పెళ్లి చేయాలి. అలాంటి మూర్ఖుడికి పుట్టిన పాపానికి దానికి కావాల్సిన వాడిని అదే ఎత్తుకుంది. కానీ బాగున్నాడు అబ్బాయి, నచ్చాడు, అగాడు. అదే ఆ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి పద్ధతులు ఎలా మాట్లాడాలని. ఏ? ఆ కేఆర్ గారు ఒప్పుకోడని భయమా? ఎందుకు ఒప్పుకోడు? ఏం తక్కువ నా కూతురికి, బంగారు తల్లి. వాడు 20 ఏళ్ల నుంచి నన్ను వేసేయాలని చూస్తున్నాడు. వాడు కావాల్సింది నా చావు, అంతేగా. నా కూతురికి వరకట్నంగా నా తల కోసి వెండి పళ్ళెంలో పెట్టిస్తానని చెప్తాను. ఎందుకు ఒప్పుకోడు? కానీ కుర్రోడు బాగున్నాడు. ఏయ్, ఏయ్, పెద్దోడు మాట్లాడుతున్నావుగా, ఉండ. ఒప్పుకోను. అది మా అక్క కూతురు. కేరగాడు మా అక్క తప్పించాడు. ఇప్పుడు కొడుకు పెళ్లి చేయడానికి వీల్లేదా? ఏం చేస్తారా మీరు? 20 ఏళ్ళ నుండి పంది కుక్కలు నా మీద పడి తింటున్నారు. నా కూతురు గడప దాటుకుండా చూడగలిగారా మీరు? లేదా లేచిపోయి నా కూతురు తీసుకురాగలిగారా? వాడు తెచ్చాడు వెనక్కి కూతురుని క్షేమంగా. వాడు మగాడంటే ఆ కేఆర్ గారికి భయపడి మీలాంటి ఆడ మగా కానీ వాడిని అడ్డం పెట్టుకుని నేను నాకు భయపడి ఆ కేఆర్ గారు దొంగ బతుకుతుంటే వీడికి ఇంకా మీసం కూడా రాలేదు. రాయ్ వచ్చాడు స్ట్రైట్ గా నా ఇంటికి. నా మగ మిచ్చాలంటే వెళ్ళాడు వాడు మగాడంటే. 20 ఏళ్ళేంద్రా నా భార్యను చంపినాడు, ఇంకా బ్రతుకున్నాడు. ఏ ఇంకా చంపలేదు వాడిని నేను. భయం. వాడిని చంపడానికి వెళ్తే నేను చేస్తానన్న భయం. కానీ వీడు అలా కాదు. అసలు పగ తీర్చుకోవడం కాదురా, అసలు నా కూతుర్ని చావనివ్వడు. ఆడు గొంతుల ప్రాణం ఉన్నంతసేపు ఈగ కూడా వాళ్ళనివ్వడు నా కూతురి మీద. జముడొచ్చిన వదలడు. ఆడు మగాడంటే నా కూతురి మొగడు. ఇదిగా ఇందులో ఎవడైనా తల దూర్చంటే చంపేస్తాను కొడుకున్నారా. అతయ్య వెళ్తున్నాను రేపు ఆ కేఆర్ గారి ఇంటికి నా కూతురి కోసం. మావా, అయ్యో వీడు మూర్ఖుడు. వాడి మాట వింటాడో లేదో తెలీదు. ఏమిటో తల్లి, నాకేం అర్థం కావటం లేదు. బాబాయ్ నేను కూడా వస్తాను బాబాయ్. వద్దు రవిశంకర్, అది కాదు బాబాయ్, ఆ యాదగిరి గారిని అస్సలు నమ్మటానికి వెళ్ళలేదు. ఇంకెవరు రారు, నేను ఒక్కనే వస్తాను. వద్దన్నాను కదా. వద్దు. ఆల్రెడీ నిన్ని గొడవలు దించి తప్పు చేశాను. ఇక తప్పులు చేయలేనురా, నా వల్ల కాదు. ఇది నా సమస్య, నన్నే తెలుసుకొని రాసేసి. బాబీ ఏడి? బాబీ సునీల్ ఎక్కడికి బయటికి వెళ్ళారు. అరే, వెళ్లే ముందు బాబీ ముఖం చూద్దాం అనుకున్నానే ఒకసారి. మళ్ళీ చూస్తానో లేదో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎవరూ అవసరం లేదు. ఇది నా కూతురికి సంబంధించిన విషయం. నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే నేను తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పు. అలాగే బాబాయ్. ఆ కోటి గాడిని బయట రాకుండా చూడంతే. అరే వద్దురా నీ నా మాట వినరా. బాబీ నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటాను. నువ్వు ఆగు. ఏంట్రా చూస్తున్నా? భయం వేస్తుందా? ఓహో, నీకు భయం అంటే తెలియదు కదరా. మగాడు అయితే రారా. బస్తి మెసవాల్ మేస ఉంటే మగాడు అయితే రారా నువ్వు. అరే ఇడికి మెసలేదురా, వీడికి మెసలేదు. మగాడు కాదు. అరే కోటి, నీకు నాకు ఏ గొడవ లేదు. వద్దు కోటి, దయచేసి ఇక్కడి నుంచి నువ్వెవడో నన్ను పొమ్మంటానికే. నా ఇష్టం, నా ఇష్టం.
నా ఇష్టం. డిస్కో డిస్కో చేస్తా, భరతనాట్యం చేస్తా. నువ్వెవడైనా అడగడానికి? నువ్వు బతకాలంటే వచ్చి నా కాలు బూటు నాకరా, బతుకు పోరా బాబీగా అని ప్రాణభిక్ష పెడతా. నువ్వేంట్రా మధ్యలో? నీకు అనవసరం సంబంధం లేని విషయం. ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకెట్టానికి వీల్లేదు. నా మీదొట్టే, నా మీదొట్టానా? ఇంకేం మాట్లాడు. ఇప్పుడు కేఆర్ కొడుకు కాదు, యాదగిరి అల్లుడు. బాబాయ్ తెలిసి అక్క మగుడు ఆ హట్టి కబడి గాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి చక్రం తిప్పుతున్నాను రా. వాడికి నాకు ఈ రోజుతో సంబంధం కట్టు. మా అక్కని చంపినాడు కొడుక్కి మా అక్క కూతురు నుంచి పెళ్లి చేస్తానుకున్నావురా? జరగనివ్వను. కోటి, నీకు నా మీద కోపం వచ్చింది. ఓకే, తిట్టావు కదా, కోపం తగ్గిపోవాలి కదా. వెళ్ళిపోరా ప్లీజ్, నా మాట. అరే బాబీ రక్తంరా, రక్తం. చంద్ర కొట్టారా నిన్ను? నా మాట రే, వాడు తాగేస్తున్నారు. వాడితో గొడవ పట్టడం కన్నా నాకు భాగ్యమతో పెళ్లి ముఖ్యం. ఏమాత్రం తేడా జరిగిందా? ఇప్పుడు దాకా నేను చేసిందంతా వేస్ట్ అవుతుంది. దయచేసి నీ పిచ్చి కోపంతో నా పెళ్లిని చెడగొట్టు ప్లీజ్. లే వెళ్ళు. కోటి, నువ్వు తాగేస్తుంది. నీకేం చెప్పినా అర్థం కావట్లేదు. నీకు నాకు ఈ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. అయినా నీకు నా మీద కోపం వచ్చింది. నన్ను తిట్టావు, కొట్టావు. ఓకే, నీ కసి తీరింది కదా. నేనేం తిరగబడలేదు కదా. నీకు ధనం పెడతాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళదు, నేనే వెళ్ళిపోతాను. నన్ను వదిలేదు ప్లీజ్. పెళ్లి కావాలరా? నీకు పక్క కుదర కావాలరా? నీకు చేస్తారా? పెళ్లి కావాలా నీకు? పెళ్లి చేస్తాను నిన్ను. బాబీ, ఇంటికి వచ్చినా నువ్వు రివర్స్ అవ్వలేదంటే నువ్వు కేరకు పుట్ల ఎవరికో పుట్టావు. వదిలే అరే బాబీ, నాకేం కాలేదురా, నాకేం కాలా. చంపేశాడు రా. ఏం జరిగింది? సునీల్, లేకోరా సునీల్.
రెండు చేతులతో నమస్కారం చేయాలి. లేదు, పోయింది. యాక్సిడెంట్. లక్ష్మీదేవి లాంటి భార్య మీ పక్కన ఉన్నారు, నా పక్కన తను లేదు. పోయింది. యాక్సిడెంట్. క్షమించండి, నించోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా, కూర్చో, కూర్చోండి. ఇప్పుడు అయ్యో మీరు అరే నువ్వేంటమ్మా, కూర్చో. ఆడపిల్ల తండ్రిని నేను కిందే కూర్చోవాలి. ఆ దేవుడికి తెలుసమ్మా ఎవడిని ఎక్కడ పెట్టాలనో, అందుకే నాకు కూతుర్నిచ్చా. నువ్వు కూర్చో. ఓడిపోయాను కేఆర్. ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు తెలుసు. 20 ఏళ్ళ నుంచి నేను పంచిన ప్రేమ, నా డబ్బు, ఇది ఏది నా కూతురికి ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పింది. నీ కొడుకు ఫస్ట్ టైం తన జీవితంలో నా కూతురు సంతోషంగా ఉందట. నీ కొడుకుతో నా కూతురు నీ కోటలుగా చేసుకోవా? ఈ తలకాయ కోసి పళ్ళెంలో పెట్టి నీకిస్తాను. ఎడంచేతో తీసుకు నువ్వు, పర్వాలేదు. కానీ ఒక్కసారి నీ కుడి చేత్తో నా కూతుర్ని నీ కూతురుగా చూసుకుంటున్నాను. ఒక్క మాట ఇప్పు చాలు. ఓడిపోయాను కేఆర్, ఇంకేం వద్దు, నాకు ఒప్పేసుకుంటున్నాను. ఏమ్మా, నువ్వు పైన ఒక మాట చెప్పా. లేరా లే. ఎంపీఏ, నా జీవితాన్ని మార్చేసావురా నువ్వు. నన్ను క్రిమినల్ని చేశావు. అదే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నా కాళ్ల దగ్గరకు వచ్చి కూర్చొని ఓడిపోయానంటున్నావు. లేదు, శత్రువులుగా ఇద్దరం ఓడిపోయాం, తండ్రులుగా ఇద్దరం గెలిచాం. యాద్గిరి బావా, ఒక నిమిషం పెట్టిన చల్లగా చూడు. చంపేశాడు రా.
బాబీ వాట్ హ్యాపెండ్? ఏమైంది బాబీ? ఏమైందిరా? వాట్ హ్యాపెండ్? ఓకే బాబీ. రేయ్ తీసుకెళ్ళండి. అలాగే సార్. కమాన్. లే బాబు, కోటిగాడిని కేఆర్ కొడుకు చంపేశాడా? అవును సార్, అప్పుడే న్యూస్ సిటీ అంతా పాకిపోయింది. గొడవలుగా ఉంది. ఎవరిని చంపుతాడో అర్థం కాకుండా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే అర్జెంట్ గా స్పెషల్ పోలీస్ బెటాలియన్ గొడవ జరిగే చోటుకు దించి. చంపొద్దు. గొడవలు జరిగే చోటికి పోలీసులను పంపించొద్దు. ఎక్కడ గొడవలు జరగట్లేదో అక్కడికి నీ ఫోర్సును పంపించు. మార్చింగ్ చేయించు, పేపర్లో ఫోటోలు వేయించు. మన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇన్స్పెక్టర్ దయారామన్ రంగంలోకి దించు. మామూలు బట్టల్లో గోండాల్లో కలిసిపోయి ఆ కేఆర్ గాడిని వాడి గ్రూపుని, యాదగిరి గాడిని వాడి గ్రూపుని లేపేమని చెప్పు. ఎందుకైనా మంచిది, యూనిఫామ్ లో ఉన్న పోలీసులకి షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్లలో వాళ్ళు కొట్టుకుని కొంతమంది చేస్తారు, పోలీసుల బుల్లెట్లకి ఇంకొంతమంది చేస్తారు. మన దయారామ గారి చేతుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ లేచిపోతారు. బ్రతికుంటే 4 సార్లు చంపేసేవాడిని. పెళ్ళాం తమ్ముడని చారనిసేవాడిని. నా అల్లుడి మీద చేయొచ్చన్నాడు. నా అల్లుడి మీద మురళిగాడెక్కడ? మురళిగాడెక్కడ? నా అల్లుడిని భాగమతి ఎక్కడ? ఇంట్లో ఉందానా? ఉందా? వసంత్ గారి బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారన్నా. టైం చూస్తే చెప్పు. చూస్తాడ్రా హంస, చీకటి పడనీరా. దెబ్బ కొడితే కొడక తల్లి పాలు గుర్తుకు రావాలి. చీకటి పడనీరా. చీకటి పడితే రాక్షసులకు శక్తి పెరిగిపోతుందయ్యా. చీకటి పడే లోపే మొత్తం లేచిపోవాలి. ఎవ్వరూ మిగలడానికి వీల్లేదు. భయం వేస్తుందిరా. బాబాయ్ బయటకు వస్తే చంపేస్తాడ్రా. అల్లుడిపై చేసామని తెలిస్తే నన్ను ముందే చంపేస్తాడ్రా. రే. ఇప్పుడు ఏం చేద్దామన్నా? బాబాయ్ని చంపేద్దాం. అవునరా, బాబాయ్ని చంపేద్దాం. లేకపోతే బయటకు వస్తే నన్ను చంపేస్తాడు. సిటీలో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా, మనం వాటిని పెంచేసేద్దాం. లూటీలు చేద్దాం, ఇల్లు తగలబెట్టేద్దాం. ఇదే సందులో బాబాయ్ని చంపేద్దాం. హకియార్ గాని, రవిశంకర్ గాని, బాబి గాని అందరినీ చంపేసేద్దాం. దేవి, వెళ్ళి బాబాయ్తో చెప్పు, తమ్ముడు నాతోనే సేఫ్ గా ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసుగా? తెలుసు సార్. వెంకట్ సార్, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నేను 6 గంటలు వస్తాను. సార్, బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. సరే సార్. దేవేందర్, మీరిద్దరు నాతో ఉంటారు. సార్, యాదగిరి బామ్మర్ది బాబీ ఫ్రెండ్ని చంపేశాడు. బాబీ కూడా వాడిని చంపేశాడు. బాబీ ఎక్కడున్నాడు? నర్సుపూర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. రవి కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు అక్కడే ఉంటావు. ఓకే సార్. బాబీ జాగ్రత్త. యాదగిరి ఎక్కడున్నాడు? యాదగిరి మనుషులు వాడిని దాడి చేశారు. వెళ్ళు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా కూతుర్ని కొడుకుని చంపింది ఆ కేఆర్ వాడి కొడుకు కాదు. హింస. వాళ్ళు పెంచి పోషించి పెద్ద చేసిన హింస వీళ్ళని మింగేసింది. పోరా, వెళ్ళిపోరా. నువ్వు కోరుకున్న వాడి దగ్గరికి వెళ్ళిపో. అవసరమైతే చచ్చిపో, కానీ వీళ్ళల్లా కుక్క చావు మాత్రం చావద్దు. నువ్వు కోరుకున్న వాడితో బతకడం కోసం చచ్చిపో. పో, వెళ్ళిపోరా, వెళ్ళిపో.
నా మనవరాల్ని బాబీ దగ్గర చేర్చయ్యా. సార్ కేసీఆర్ అవతల హోమ్ మినిస్టర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడ్రా. కనపడితే కాల్ చేస్తాను. పోండి, పోయి బతకండి.
ఓకే